అది వెనుకబడిన జిల్లాలో ఓ మారుమూల గ్రామం. ఆ గ్రామంలో మెజారిటీ ప్రజలు పేదవారే ఉన్నారు. ఆ పల్లెటూరి వారిని నిండా ముంచేశాడు ఓ పోస్ట్ మాస్టర్. పల్లెటూరు వాళ్ళంటేనే ప్రేమానురాగాలకు ప్రతీక. తమ గ్రామానికి ఉపాధి కోసం వచ్చిన వారిని వాళ్ళు అక్కున చేర్చుకుంటారు. తమ కుటుంబంలో ఒకరిగా చూస్తారు. వాళ్లకు కావాల్సిన వసతులు అన్నీ సమకూర్చుతూ సొంత మనిషిలాగా ఆప్యాయంగా చూస్తారు. మోసపోవడమే తప్ప మోసం చేయడం చేతకాని అమాయకులు వారు. ఇదే అదునుగా తీసుకొని చేతికి ఎంత దొరికితే అంత దోచుకుని తెల్లారేసరికల్లా చెక్కేశాడు ఓ పోస్ట్ మాస్టర్. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఎవరా పోస్టల్ ఉద్యోగి? వాట్స్ ది స్టోరీ? వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం అరకభద్ర గ్రామస్తులు భారతీయ తపాలా సేవలను వినియోగించుకునేందుకు పక్క రాష్ట్రమైన ఒడిశా, గంజాం జిల్లా జయంతిపూర్లో పోస్టాఫీస్ సేవలను వినియోగించుకునేవారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టిలో కొంతకాలం పోస్టాఫీస్ సేవలు వినియోగించుకున్నారు. అరకభద్రకు లొద్దపుట్టికి మధ్య 8 కిలోమీటర్ల దూరం కావడంతో అప్పటి టీడీపీ నాయకులతో మాట్లాడి తమ గ్రామమైన అరకభద్రలోని పోస్టాఫీస్ ను పెట్టుకుని తాము కూలి పని చేసుకోగా మిగిలిన కొంత మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్స్ లో జమ చేసుకునేవారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ 2 ఏళ్ల క్రితం కాకినాడకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ గా అరకభద్రకు వచ్చాడు. వచ్చిన కొత్తలో గ్రామస్తులతో చనువుగా ఉంటూ తమ కుటుంబ సభ్యులు వలి అందరితో కలిసిపోయాడు. అతని మోసపు బుద్ధి తెలియక గ్రామంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అందులోనే పోస్టాఫీస్ సేవలు చేసేలా ఏర్పాట్లు చేశారు. గ్రామ యువకులతో స్నేహపూర్వకంగా ఉండే నాగేంద్ర చెడు వ్యసనాలకు బానిసై అందిన కాడికి నొక్కేశాడు. ఈ మధ్య కాలంలో 3 లక్షల రూపాయలు సేవింగ్స్ అకౌంట్ లో వేయమని ఇస్తే 2.5 లక్షలు మాత్రమే వేసి మిగిలిన 50,000 లెక్కలు తారుమారు చేయడంతో గ్రామస్తులు ఉన్నతాధికారులను సంప్రదించారు. విషయం వెలుగులోకి రాకుండా అధికారులు కొద్ది రోజులుగా కాలయాపన చేశారు. 10 నెలలు కూడా కట్టలేదు, అన్ని మొత్తం తినేస్తున్నాడు. మొత్తం బుక్కులు రేట చేస్తున్నాడు. బాబు మాకు పైసలు ఏమి వస్తాయో ఊరికి ఒక దొంగడు వచ్చాడు. ఆ దొంగడు వల్ల మాకు ఇంత నష్టం వచ్చింది. నా పేరు ధర్మారావు, అరపద్ద గ్రామం సర్పంచ్ ప్రతినిధిని. మా ఊర్లో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ 100 అకౌంట్ ఓపెన్ చేసి కొత్తగా మాకు పోస్ట్ ఆఫీస్ వచ్చింది. దానికి నగేంద్ర అనే పోస్టుల నుంచి కొత్తగా జాయిన్ అయ్యి వచ్చారు. స్టార్టింగ్లో బాగా వర్క్ చేశారు, కానీ మధ్యలో 3 లక్షలు డిపాజిట్ చేస్తే 50,000 ఆయన తినేశారు. పోస్టల్ ఇన్స్పెక్టర్కి మేము తెలియజేసి ఆ 50,000 కూడా పట్టించి మేము ఆ లబ్ధిదారికి ఇప్పించాం, నారాయణ అనే వ్యక్తికి. ఈ మధ్యకాలంలోనే మా గ్రామంలో కొన్ని అకౌంట్లు డబ్బులు తీసుకున్నాడు. అవి కట్టకుండా, స్టాంపులు వేయకుండా, ఇంకా రూమ్ రెంట్ చెల్లించకుండా బకాయిలు అలా పెండింగ్లో నుంచుకొని వెళ్ళిపోయారు. తీరా ఓనర్ వచ్చి ఆ ఇంటికి తాళమేసిన తర్వాత 4,000 కట్టి ఆ కీస్ ఓపెన్ చేసి ఆ అమ్మాయికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏ లబ్ధిదారులు ఇచ్చున్నారు అమౌంట్, ఆ అమౌంట్ అంతా ఆయన తినేసి ఉన్నారు. కానీ మేము పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు శ్రీకాంత్ రెడ్డికి, ఆయనకి తెలియజేసి మెలుగలుగా మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఆయన లోకల్గా ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆయనలో ఎటువంటి మార్పు రాక మేము మా గ్రామస్తులు తీసుకున్న డబ్బులు మా ఊరు లబ్ధిదారులకి చేరాలని ఆయన ద్వారా మాకు న్యాయం చేపిస్తారని కోరుతున్నాం. అక్రమాలు చేసిన పోస్ట్ మాస్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు కొంత జాప్యం చేశారు. దీంతో గ్రామంలో 100కు పైగా ఉన్న సేవింగ్స్ అకౌంట్స్ ఖాతాల్లో 5,000 నుండి 10,000 వరకు జమ చేయకుండా తన సొంతానికి వాడుకున్నాడు. పాస్ పుస్తకంలో వివరాలు ఎందుకు నమోదు కాలేదని అడిగితే ఇచ్చాపురం మెయిన్ పోస్టాఫీస్లో సేవలు తాత్కాలికంగా నిలిపివేశారని, సేవలు మొదలు పెట్టాక అకౌంట్లో డబ్బులు జమవుతాయని కల్లబుల్లి మాటలు చెబుతూ కాలం వెళ్లదీశాడు. ఒకానొక రోజున పోస్టాఫీస్కు తాళాలు వేసి ఉండడం, ఎంతకు నాగేంద్ర విధుల్లోకి రాకపోవడం చూసిన గ్రామస్తులు అనుమానం వచ్చి తాళాలను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూశారు. మెయిన్ పోస్టాఫీస్లో ఉన్నాయని చెప్పిన సేవింగ్స్ అకౌంట్ పాస్ పుస్తకాలు ఇక్కడి పోస్టాఫీస్లో ఉండడంతో తాము మోసపోయామని, తమ వద్ద సేకరించిన నగదుతో నాగేంద్ర పారిపోయాడని గ్రామస్తులకు అర్థమైంది. మా ఊరికి పోస్ట్ మ్యాన్ వచ్చాక కొద్ది రోజుల క్రితము ధర్మ అని వచ్చాడు, స్టాంప్ చేశాము. తర్వాత ఆయన నాగేంద్రని వచ్చిన తర్వాత
కొద్ది రోజులు మంచిగా జరిగింది. తర్వాత ఆర్డీలు 100 పైగా మొత్తము కష్టపడి స్టాండ్ చేసాము. తర్వాత 6 నెలలు 8 నెలల వరకు మంచిగా జరిగింది. తర్వాత ఇలాగే ఫ్రాడ్ అవడము బయటపడి మొత్తము తప్పులు తెలిసి ఇన్స్పెక్టర్ తెలియజేసిన తర్వాత అతను వచ్చి 2-3 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అతనికి సస్పెండ్ చేసిన కూడా మాకు తెలియలేదు. ఇప్పుడు బయట వచ్చి తాళం వేసింది తీసాక బయటపడ్డది. ఇదంతా ఏదైనా నష్టము పబ్లిక్ది నష్టమయ్యేది రిటర్న్ ఇవ్వాలని అతనికి స్పందించి ఇప్పించాలని కోరుతున్నాను. అరకపత్ర గ్రామము ఆ డబ్బులు పోస్ట్ ఆఫీసులు కడుతున్నాము. నెలకు 2,000 రూపాయలు కడుతున్నాను. 2,000 కడితే 1 నెల కట్టినాడు, మరి 12,000 రూపాయలు నాకు తినేస్తున్నాడు. డబ్బులు బుక్ మీద నాకు కట్టడు. అడిగితే ఏటన్నాడు, ఈ నెల ఇస్తానమ్మా ఆ నెల ఇస్తానమ్మా అంటే అని నాకు చెప్పాడు. చెప్పినప్పుడు సరే కానీ ఊరుకున్నాను. నా కొడుకు కూడా అడిగాడు. నా కొడుకు అడిగితే అన్నయ్య నీకు రేపు ఇచ్చేస్తాను అన్నయ్య, సాయంత్రం ఇచ్చేస్తాను అన్నయ్య అన్నాడు. 3 నెలలు తిప్పాడు. 3 నెలలు తిప్పి తినేడు అన్నాను. నాయన ఒకసారి నువ్వు ఇవ్వలేకపోతాడు, 3 నెలలకి ఇచ్చే పోనీ 4 సేలు 3 సేళ్ళకి 3 నెలలకి ఇచ్చే నాయన అన్నాను. అనం కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే నా కొడుకు వెళ్ళాడు, కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వచ్చి చూస్తే మన తోడికి రెయ్య దొంగ పడిపోయినట్టు వెళ్ళిపోయాడు వాళ్ళ ఊరికి. ఇప్పుడు మరి రాలేదు. ఇప్పుడు మా డబ్బులు పోయినాయి. మా మీద మట్టి పని చేయడము ఆడికి వచ్చాం, డబ్బులు మా ముడిచ్చాం 12,000 రూపాయలు. బుక్ మీద 1 నెల ఉంది. కష్టపడి పోస్ట్ ఆఫీస్ అరకపత్ర వచ్చా మాకు చెప్పండి. మీ అదే జైతపురంలో కట్టుకున్నాము 55 రూపాయలు కానీ కట్టి 5 సంవత్సరాలకి 5 సంవత్సరాలు కానీ అంతాడు. ఇప్పుడు 2,000 రూపాయలు కట్టాను. కడతాడికి నాకు ఎంత అక్కడ దొరికిపోయి 1 రూపాయి తబీబు లేదు. అరకపత్ర వచ్చిన కానీ తబీబు వచ్చింది. వచ్చినప్పుడు మరి నాపమేట్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ఇచ్చుకుమేట్ మాకు చెప్పండి. మేము తింటాలా ఈనాటి వాళ్ళకి ఉద్యోగాలు గవర్నమెంట్ మీరు ఇస్తున్నారు? మంచి వాళ్ళకి ఇస్తే మాకు మంచిగా నడిపితే మాకు ఇబ్బంది. గవర్నమెంట్ ఉద్యోగాలకు ఇస్తున్నారు. మరి ఏం నా 10 మంది ఊరిలో సగం మంది తిన్నాడు. మరి మా మీద నష్టమే కదా. కష్టపడి కూలీలు కట్టుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. మరి మాకెందుకు ఇది? మరి 10,000 రూపాయలు మాకు 12,000 రూపాయలు ఎనగ వస్తాయి. పోస్ట్ ఆఫీస్ సోంపేట డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డిని వివరాలు అడగగా అరకభద్ర గ్రామానికి కాకినాడకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తిని పోస్ట్ మ్యాన్ గా నియమించామని, మొదట్లో బాగానే పనిచేసిన అతను తర్వాత చెడు వ్యసనాలకు బానిసై పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులను మోసం చేశారని, దీంతో ఆయన్ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. నాగేంద్ర తాను సస్పెండ్ అయినట్లు గ్రామస్తులకు తెలియజేయకుండా ఆ గ్రామంలోనే ఉంటూ ఖాతాదారుల నుండి కొంత నగదును సేకరిస్తూ పోస్ట్ అకౌంట్లు జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకున్నాడు. దీనిపై ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నమనాయుడుకు రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశామని, నాగేంద్రను పట్టుకొని ఖాతాదారులకు న్యాయం చేస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. నా పేరు ఎన్ శ్రీకాంత్, పోస్టల్ ఇన్స్పెక్టర్ని, సోంపేట సబ్ డివిజన్. మీరు ఏదైతే ఇప్పుడు అరకభద్ర ఫ్రాడ్ కేసు గురించి అడుగుతున్నారో దాని మీద నా స్పందన ఏంటంటే, అరకభద్ర పోస్ట్ మాస్టర్గా నాగేంద్ర అని కాకినాడ నుంచి అబ్బాయి ఇక్కడికి పోస్టింగ్ వచ్చి చక్కగానే పనిచేశాడు. చివరిలో ఆయన వ్యక్తిగత కారణాల వల్ల డబ్బుకు ఆశపడి లేకపోతే ఏదైనా కారణాల వల్ల కొంత ఫ్రాడ్ చేయడం జరిగింది. ఫ్రాడ్ చేసినటువంటి మొదట్లోనే మేము అతన్ని గుర్తించి సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత అన్ని పాస్బుక్లు, ఆ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అన్ని పాస్బుక్లు కూడా మేము వెరిఫై చేసి తిరిగి పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ద్వారా గ్రామస్తులకి అందజేశాము. అయితే ఇప్పుడు విలేజర్స్ కొంతమంది ఏమని ఆరోపిస్తున్నారంటే, మేము డబ్బులు ఆయనకి కట్టడానికి ఇచ్చాము, ఆయన కట్టలేదు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. డిపార్ట్మెంట్ పరంగా అయితే మేము అటువంటి కేసులపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేము. ఎందుకంటే పాస్బుక్ల్లో రాసేసి ముద్ర ఉంటే కానీ మేము యాక్షన్ తీసుకోలేము వాటిపైన. సో ఇటువంటి ఫ్రాడ్ జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ కూడా అప్రోచ్ అయ్యాము. సిఐ అమ్మన్నాయుడు గారిని కలిసాము, ఎస్ఐ రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు గారిని కలిసాము. డాక్యుమెంట్స్ కూడా హ్యాండ్ అవుట్ చేశాము వీటిపైన ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడానికి. సో అతి త్వరలోనే ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయించి చట్టపరంగా కూడా వీటిపైన చర్యలు తీసుకుంటాము. ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుని కట్టకుండా ఉంటాడో వాళ్ళందరికీ కూడా తిరిగి ఇప్పించే ప్రయత్నం
చట్టపరంగా చేస్తామని హామీ ఇస్తున్నాము. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.